దివ్య నా స్పీకింగ్ మాట్లాడుతున్నది. సార్ చెప్పండి. మేనేజర్ మేడంతో నిన్న మీరే కదా ఫోన్ ఇచ్చారు మేనేజర్ మేడంకి. మేనేజర్ మేడం చెప్పాము, నేను 16th 5 o'clock కల్లా మీకు అమౌంట్ క్రెడిట్ చేస్తాను. అవ్వద్దు, ఇప్పుడే పేమెంట్ చేయండి సార్. మేనేజర్ మేడం పర్మిషన్ ఇచ్చారు. 11:30 వరకు టైం ఇస్తాను సార్. పే చేసేసి క్లియర్ చేయండి సార్. మేనేజర్ మేడమే మాకు ఇప్పుడు మెయిల్ పంపించారు. మేడంకి ఇవ్వండి ఫోన్, మేడంతో మాట్లాడతాను నేను. మాట్లాడండి. హలో చెప్పండి మేడం, నిన్న మీకే కదా నేను చెప్పాను, అదే 16th 5 o'clock ఈవినింగ్ 5 o'clockకి ఇలా నేను పేమెంట్ చేస్తానని చెప్పాను. నిన్న మాట్లాడింది మీరేనా? మీ పేరేంటి చెప్పండి. 5 o'clock ఈరోజు 15th కాదండి మీరు అన్నది. 16th మేడం, నేను చెప్పింది 16 5 o'clock కల్లా చేస్తాను. నాకన్నా నేను నిన్న మీతో ఇది కూడా చెప్పాను, ఏంటి నాది ఒక పేమెంట్ మేడం ఉండేది, పెండింగ్ ఉన్నది ఒక ఈఎంఐ. టోటల్ 9 EMIs లో 4 EMIs టైం టు టైం చేశాను. 22 days ముందర చేశాను, 26 days ముందర చేశాను. ఉన్నప్పుడు చేశారని చెప్పి మీరే చెప్పారు. మీరే ఒకసారి ప్రొఫైల్ చూడండి. ఒక పేమెంట్ కి ఇంత హరాస్మెంట్ ఉంటుందా మేడం? మరి ఏ లోన్ యాప్ కూడా ఉండొచ్చు, కానీ ఇంత హరాస్మెంట్ ఉంటుందని చెప్పి ఎవరు చూడరు మేడం. వన్ టైం సెటిల్మెంట్ అయినా నేను నాకు ఈ నెలలో మీకు ఎట్లాగైనా సరే మేము పేమెంట్ చేసి నెక్స్ట్ మంత్కి టోటల్ పేమెంట్ చేసేసి ఇంకా మీ జోలికి వస్తే ఎట్లా అంటారు, అట్లా మరీ ఇంత హరాస్మెంట్ ఉండదు మేడం. ఓన్లీ 1 month 3 months 6 months ఆపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. క్రెడిట్ బిల్ నాకు తెలుసు. నేను అట్లా చేయలేదు, నాకు ఇబ్బంది అయ్యి ఆపాను, కానీ నేనేం కావాలని ఆపలేదు. ఉన్నప్పుడల్లా కట్టేశాను కదా, ఇబ్బంది కాకుండా ఉండదు కదా ఎవరికి. అరేంజ్ చేశారు అంటున్నారు. చెప్పండి, అరేంజ్ చేసుకోవాల్సి వస్తుంది కదా. అరేంజ్ చేసుకోవాలకుండా ఉన్నారని ఎవరికి ఇబ్బందులు లేకుండా అయితే ఉండరు కదా. మీరే చెప్తున్నారు కదా ఇబ్బంది ఉంది కాబట్టి నేను మీకు. ఇబ్బంది ఉన్నప్పుడే కదా లోన్ తీసుకున్నారు, ఇబ్బంది లేకుండా అయితే లోన్ తీసుకోలేదు కదా మీరు. అది నేను కట్టకుండా ఉన్నానా? ఒక పేమెంట్ కూడా చేయకుండా ఉంటే మీరు ఇంత హెరాస్ చేయాలి? అది కాదండి నేను చెప్పేది. చెప్పండి. తీసుకున్న తర్వాత ఆన్ టైమ్ లో పే చేస్తానన్నప్పుడు ఆన్ టైమ్ లో పే చేయాలి. ఆన్ టైమ్ లో చేయకుండా ఉన్నానా? ఒక పేమెంట్ ఆన్ టైం కాకపోతే ఇంత హరాస్మెంట్ చేస్తారా? మరి ఇది ఎన్బిఎఫ్సినా లేదంటే 7 days? 7 days కన్నా హరాస్మెంట్ ఉంది కదా మేడం. ఇది 7 days హరాస్మెంట్ ఉంటుంది తెలుసు, కానీ ఇంకా 7 days కన్నా హరాస్మెంట్ ఉంది. నేను 16th చెప్పాను, మీరు ఓకే అని చెప్పి ఫోన్ పెట్టేశారు. నేను ఇంకా కామ్గా ఉన్నాను. 16th 5 o'clock చేయకుండా అంటే మీరు ఏదైనా చేసుకోండి, లీగల్ యాక్షన్ తీసుకోండి. 16th 5 o'clock ఈవినింగ్ 5 o'clockకి మీకు పేమెంట్ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ టోటల్ పేమెంట్ చేసి డిలీట్ చేస్తా యాప్. డిలీట్ అయినా చేసుకోండి, ఇంకా ఏదైనా చేసుకోండి, మిమ్మల్ని నేను కాదనట్లేదు. ఈఎంఐ కట్టండి, తర్వాత పరిస్థితి తర్వాత మీది. ఈఎంఐ నేను 16th మేడం, ఈరోజు 14th మేడం, రేపు కాదు ఎల్లుండి 5 o'clock కల్లా మీకు పేమెంట్ చేస్తాను. ఇంకొకసారి ఆ అమ్మాయి నాకు ఫోన్ చేయొద్దు. ఒకవేళ చేస్తే మీరు మాట్లాడండి, నేను ఏదైనా చెప్తాను. 16th కూడా నేను 5 o'clock కల్లా నేను పేమెంట్ చేస్తాను. ఆ అమ్మాయి ఫోన్ చేయకూడదు అని అంటే ఆ అమ్మాయి దగ్గర ఫైల్ ఉన్నప్పుడు ఆ అమ్మాయి చేయకుండా వేరే ఎవరు చేస్తారు చెప్పండి మీకు? ఆ అమ్మాయి మాట్లాడేదానికి నాకు మెంటలీ హరాస్మెంట్. నేను తీసుకెళ్ళి లీగల్గా ఆమె లీగల్ అంటుంది. లీగల్ ఏం చేస్తారు మేడం? నాకు ఒకటి చెప్పండి, నాకు మీరు చెప్పండి. లీగల్ ఏం చేస్తారు? మహా అంటే ఏజెంట్ పంపిస్తారు. ఏజెంట్ ఇక్కడికి వచ్చి నేను ఉన్న దగ్గర రమ్మని చెప్పండి. ఏజెంట్ని ఎవరు వస్తారో నాకు ప్రూఫ్. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఉన్నది ఫైల్, టోటల్ లీగల్ యాక్షన్ ఉన్న లెటరు, హౌస్ విజిట్ లెటరు, టోటల్ రూల్స్ ప్రకారం ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం వస్తే నేను ఏదైనా కానీ మాట్లాడతాను.
నెక్స్ట్ మీకు కూడా చెప్తున్నాను మేడం, ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉన్నవి. ఒకవేళ ఇబ్బంది అయితే 1, 2 ఒకవేళ మీరు వేస్తారు కదా సబ్ చార్జెస్తో పాటు పేమెంట్ చేసుకోమని చెప్పారే కానీ ఇట్లా డైలీ కాల్స్ వస్తాయి, నేను కాదంటలేదు. కాల్స్, కంప్యూటర్ కాల్స్, అదర్ యాప్స్ నుంచి కూడా వస్తుంటాయి. నేను చూడకుండా లేదు. కానీ ఇట్లా ఎవరికి నేను చూడలేదు. నాకైతే డోంట్ వరీ మేడం. లీగల్ అన్నది ఆమె. లీగల్ అంటే ఏముంటది మేడం? మా అంటే మీరు లాయర్ ఉంటారేమో. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా మాట్లాడుతున్నారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా మీకు చెప్పారా డిలే పెట్టమని లోను? ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం అంటే ఎవరికి ఇబ్బంది రాకుండా ఇబ్బంది ఉండి లోన్ తీసుకున్నారు అంటున్నారు. ఆర్బీఐ ప్రకారంగా మీరు వెళ్తే నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడండి. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా మీకు ఏమైనా డ్యూ డేట్ ఇచ్చిన తర్వాత కూడా మీకు టైం ఇస్తాము అని చెప్పన్నారా? ఆర్బీఐ గైడ్ లైన్స్ ఎక్కడైనా మెన్షన్ చేశారా? ఆర్బీఐ గైడ్ లైన్స్ లో ఉంది మేడం. ఇబ్బంది అయితే మెయిన్ బ్యాంక్స్ కూడాను. ఇబ్బంది అయితే ఏముంది మీకు? ఒకసారి నాకు పాయింట్ అవుట్ చేసి దాన్ని పాయింట్ ఫిగర్ చేసి పంపించండి. ఏంటి పాయింట్ చేసి పంపించండి దాన్ని, ఎక్కడుందో ఏ లైన్ ప్రకారంగా మీరు మాట్లాడుతున్నారో అది నాకు కొద్దిగా పాయింట్ చేసి పంపించండి. చెప్తున్నాను కదా, పాయింట్ చేసి పంపించేది చెప్తున్నాను కదా. మెయిన్ బ్యాంక్స్, మాకు అకౌంట్స్ ఉన్న బ్యాంక్స్, మెయిన్ లోన్స్, హోమ్ లోన్స్ కానీ ఏదైనా కానీ ఈఎంఐలు హరాస్ చేయకూడదు. ఇబ్బందులు వస్తే ఈఎంఐ పెండింగ్ లో పెట్టండి అని కాదు చెప్పింది. మెడికల్ ఇష్యూస్ ఉంటే ఒకవేళ మీకు టైం దొరకవచ్చు. ఏమైనా ఉందా మీకు? ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ కానీ కంపెనీ మీకు బాధ్యరాలా? ఏంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ కన్నిటికి కంపెనీ బాధ్యత తీసుకుంటుందా? నాకు డబ్బులు రాలేదు, వేరే వాళ్ళు ఇచ్చేది ఉంది, వాళ్ళ అకౌంట్లోకి వేస్తారు, వీళ్ళ అకౌంట్లోకి వేస్తారు, లేకపోతే మా బంధువులకు చెప్పాను వాళ్ళు వేస్తారు, మా ఫ్రెండ్స్ చెప్పాను వాళ్ళు వేస్తారంటే ఇవన్నీ కంపెనీకి ప్రాబ్లమ్స్. మేడం మీరు సాలరీ బేస్డా లేదంటే కమిషన్ బేస్డా? ఏంటి? మీరు సాలరీ బేస్డా కమిషన్ బేస్డా వర్కింగ్? మీరు ఏ బేస్డ్ మీద అనుకుంటున్నారు? నాకైతే కమిషన్ బేస్డ్ అనిపిస్తుందండి. కావాలనుకుంటున్నారు? కమిషన్ బేస్ అనిపిస్తుందిలేండి. ఎందుకంటే సాలరీ బేస్ అయితే ఇట్లా ఉండదు. మీరు లీగల్ కాదు ఇక్కడ, సరేనా? సాలరీ బేసిస్ అవన్నీ అవుట్ ఆఫ్ క్వశ్చన్స్. నేను ఈఎంఐ పెండింగ్ లో ఉందా, ఈఎంఐ కట్టు, ఇంత నేను మాట్లాడేది. నేను ఈఎంఐ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈఎంఐ గురించి మాత్రమే మాట్లాడు. పర్సనల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాను? మీరు పర్సనల్ గా వచ్చినప్పుడు నేను కూడా పర్సనల్ గానే వస్తానండి. ఏం పర్సనల్ గా నాతో మాట్లాడింది? మాట్లాడింది మీరు కాదు. మాట్లాడింది మీరు కాదు. ఏం మాట్లాడింది ఆవిడ మీతో? ఏంటి అంత ఓవర్ చెప్పేసి మాట్లాడుతున్నారు ఆవిడ. ఏంటి గురించి మాట్లాడింది ఆవిడ కూడా. మీ రికార్డు నేను కూడా చూసాను. ఏం రికార్డు మేడం? ఏదో సైలెంట్ అని చెప్పేసి మీకు టైం ఇచ్చినందుకు నేను మాట్లాడుతా ఉండేది. ఏం టైం ఇచ్చారు మీరు? ఏం టైం ఇచ్చారు? ఏం టైం ఇచ్చావు? ఏంది? నేను అసలు కట్టను. నాకు 15,000 ఉంది, నేను అసలు కట్టను. ఏం చేసుకుంటారు చేసుకోండి. కాల్ పోయిన తర్వాత మాట్లాడతా.